నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గాజువాక తెదేపా కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియా సమావేశం. గాజువాక లంక మైదానంలో కొలువుతీరిన శ్రీ సుందరి వస్త్ర మహాగణపతి చెంత 2.5 టన్నుల భారీ లడ్డు. విశాఖ ఉక్కును కాపాడింది, పరిరక్షించింది ఎన్డీఏ కూటమి అని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ప్లాంట్లను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విషం చిమ్మడం తగదని అన్నారు. పాత గాజువాక తెదేపా కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉక్కును ప్రైవేటు పరం చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం ఉన్నంత కాలం ప్లాంట్కు ఎలాంటి డోకా లేదని తెలిపారు. ప్లాంట్లోకి ప్రవేశించే ఏ కొత్త ఏజెన్సీ అయినా సరే ముందుగా నిర్వాసితులకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ని స్పష్టం చేశారు. కొందరు చేసిన తప్పిదాల వలన అది కూటమి పాలనపై ప్రభావం చూపిస్తుందని అన్నారు. నిర్వాసితులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత తనదని అన్నారు. ఉక్కు పరిరక్షణ కోసం కేంద్రంతో మాట్లాడి నిధులు మంజూరు చేయించిన ఘనత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు దక్కుతుందన్నారు. సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్, బోండా జగన్, బిఎన్ పాత్రుడు, ముత్యాల నాయుడు, గంధం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇదే చెప్పారు. డిపిస్ కన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వారు ఉండాలి. వాళ్ళ బాధ్యత ప్రభుత్వం పైన ఆ బాధ్యత ఉంది. పర్మనెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా మెయింటెనెన్స్లో వేయాలని చెప్పేసి దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ప్లాంట్లో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈఓఎల్ కాల్ చేస్తారు. 32-34 మంది కాల్ చేస్తారు. ఇవి టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్ అని చెప్పేసి ఒక పెద్ద ఏజెన్సీలకి, అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి చిన్న ఏజెన్సీలు కాస్త తీసి పెద్ద ఏజెన్సీలు చేద్దామని ఒక ఆలోచన చేసింది. అంటే బెటర్ మేనేజ్మెంట్లో భాగంగా. అయితే మేము తెలియజేసేది ఒకటే, స్థానికంగా ఉన్నటువంటి వారికి ఎప్పటి నుంచో ఉద్యోగం చేస్తున్నటువంటి వారిని తొలగించకూడదని చెప్పేసి, ముఖ్యంగా ఎవరైతే ఈఓఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తున్నారో, టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ తీసుకోదలుచుకున్నారో ఆ ఏజెన్సీలు అన్నిటికీ కూడా ముందుగానే తెలియజేస్తున్నాం. అందులో 50% లోకల్గా ఉన్నటువంటి వారిని, నిర్వాసితుల్ని మెయింటైన్ చేయాలి అని. ఇది కానీ మెయింటెనెన్స్ చేయకపోతే రేపు మేము ఖచ్చితంగా రాజకీయ ఒత్తిళ్ళకి లోనవలసిన పరిస్థితి వస్తుంది. రాజకీయంగా ఇక్కడ మాకు ఎందుకంటే పొలిటికల్ మైలేజ్ ఉండాలి. ఒక పని మీరు చేశారంటే పొలిటికల్ మైలేజ్ లేకుండా చేస్తే ఎంత చేసినా సరే, ఈరోజు 14,000 కోట్లు తీసుకొచ్చాం, ప్లాంట్ను పరిరక్షించాం. 14,040 కోట్లు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏదో ప్రక్షాళన చేస్తున్నామని చెప్పేసి మీరు నిర్వాసితులు కానీ తొలగిస్తే అది పొలిటికల్ మైలేజ్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కనుకనే ప్లాంట్ని పరిరక్షించడం ఎంత బాధ్యత మా పైన ఉందో, అలాగే ఈ ఇంకా బెటర్ మేనేజ్మెంట్కి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూనే ఖచ్చితంగా మేము అందిస్తాం. మేనేజ్మెంట్కి తీసుకున్నటువంటి డెసిషన్కి మేమేమి అడ్డుపడం కానీ నిర్వాసితులకి ఎప్పటి నుంచో జాబులు చేస్తున్నటువంటి వారికి తొలగించడం పట్ల మాత్రం ఖచ్చితంగా తీవ్రంగా మేము పరిగణిస్తున్నాం. వాళ్ళందరినీ కూడా విధిలోకి తీసుకోవాలి. ఇది ముఖ్యంగా ఏజెన్సీస్, ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు తెలియకుండా చాలామంది వస్తున్నారు. మేము 1000 మంది కాంట్రాక్టర్స్ని తగ్గించడంలో మేమే అట్లా, మీరు ఇంకా మేనేజ్మెంట్ బెటర్ ఎఫిషియన్సీ రన్ చేయడం కోసం తీసుకున్న నిర్ణయాలకి మేము ఖచ్చితంగా సహకారం అందిస్తాం. కానీ పొలిటికల్ మైలేజ్ వచ్చేటట్టుగా చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. అందుకని అందులో భాగంగానే ఈరోజు నిర్వాసితులకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి వారు, ఎప్పటి నుంచో జాబులు చేస్తున్నటువంటి వారిని తిరిగి వాళ్ళని తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ఏజెన్సీల పైన ఉంది. 1000 ఏజెన్సీలు ఉన్నాయి, 1000 ప్రైవేట్ ఏజెన్సీలు మేము మెయింటైన్ చేయలేకపోతున్నాం. దీన్ని 32కి కుదిస్తున్నాం, లేకపోతే 35కో కుదిస్తున్నాం అన్నారు. కుదించుకోండి, మాకేం బాధ్యత లేదు, మాకు పెద్ద అబ్జెక్షన్ ఏం లేదు. అబ్జెక్షన్ లేదు. కానీ ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి వారు, గత 15-20 సంవత్సరాల నుంచి, అలాగే సబ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా వెళ్ళినటువంటి వారిని, ఎంతో అనుభవం ఉన్నటువంటి వారిని మాత్రం ఖచ్చితంగా విధుల్లో ఉంచాలి. ఇది మేము తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి కాంట్రాక్టర్ కూడా తెలియజేస్తున్నారు. రేపు ముఖ్యంగా ఒక విధంగా చెప్పాలంటే
రేపు టెండర్లు వేస్తున్నటువంటి వారికి హెచ్చరికలాగానే తెలియజేస్తున్నాం. ఇది హెచ్చరిక కిందనే భావించండి. ఎందుకంటే లేకపోతే ఏజెన్సీ పైన ఏజెన్సీలు తీసుకోకపోతే అది మాకు ఎటువంటి ఇన్ని డబ్బులు తీసుకొచ్చిన తర్వాత కూడా మైలేజ్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. మాకు ప్లాంట్ పరిరక్షించడం, ప్లాంట్ లాభాల్లో తీసుకెళ్ళడం, ప్రైవేటైజేషన్ నుంచి కాపాడడం ఇది మాకు ఎంత ముఖ్యమో స్థానికంగా ఉన్నటువంటి వారికి అక్కడ నిర్వాసితులకి ఉద్యోగ అవకాశ కల్పన కూడా అంతే ముఖ్యం. ఇది ముఖ్యంగా మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఏజెన్సీస్ అన్నీ కూడా రేపు ఇక్కడ టెండర్లు వేసేటువంటి ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏజెన్సీస్ అన్నిటికీ కూడా వాళ్ళకి తెలియజేసేది స్థానికంగా డిస్ప్లేస్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఆర్కాడ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ ఇప్పటి నుంచి ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళకి మాత్రం విధుల్లోకి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. నమస్కారం. నిర్వాసితుల్ని తొలగిస్తున్నారు. అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు ఏదైతే సబ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి జాయినింగ్స్ సంబంధించి చాలామందిని తొలగిస్తున్నారని చెప్పేసి వస్తుంది. మా దృష్టికి కూడా కొంతమందిని తొలగించినట్టుగా మా దృష్టికి రావడం జరిగింది. వెంటనే నిర్వాసితులకు సంబంధించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సిఎండి గారికి చెప్పించడం జరిగింది. నిర్వాసితులు ఎవరైతే ఆర్కాడ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించినటువంటి ఎవరున్నా సరే వాళ్ళు మళ్ళీ తీసుకోవాలి అని క్లియర్గా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే నిర్వాసితులు అంటే వాళ్ళకి ప్రభుత్వం ఒక పర్మనెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా అటు మెయింటెనెన్స్లో, సెమీ స్కిల్లో, అన్స్కిల్లో 50% ఇవ్వాలని ఒక ఆలోచన చేయడం జరిగింది. ఇది చాలా రోజులు బట్టి కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ. అయితే నిన్న మొన్న ఈ స్ట్రైక్లో పార్టిసిపేట్ చేశారని కొంతమంది కార్మిక సంఘ నాయకులు, వైసీపీకి అనుబంధంగా ఉన్నటువంటి వారు కొంతమంది నాయకుల్ని, కార్మికులు డిపిస్ని, ముఖ్యంగా డిపిస్ని వాళ్ళకి వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని చూసి ఆ స్ట్రైక్లో ఉండేటట్టు చేశారు. దానివల్ల కొంతమందిని ఆపేయడం జరిగిందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. కనుక వాళ్ళందరినీ తిరిగి విధుల్లోకి చేర్పించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా ఇదే చెప్పారు. డిపిస్ కన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వారు ఉండాలి. వాళ్ళ బాధ్యత, ప్రభుత్వం పైన ఆ బాధ్యత ఉంది. పర్మనెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా మెయింటెనెన్స్లో వేయాలని చెప్పేసి దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ప్లాంట్లో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈఓఐఎల్ కాల్ చేస్తారు. 32-34 మంది కాల్ చేస్తారు. ఇవి టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్ అని చెప్పేసి ఒక పెద్ద ఏజెన్సీలకి, అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి చిన్న ఏజెన్సీలు కాస్త తీసి పెద్ద ఏజెన్సీలు చేద్దామని ఒక ఆలోచన చేసింది. అంటే బెటర్ మేనేజ్మెంట్లో భాగంగా. అయితే మేము తెలియజేసేది ఒకటే, స్థానికంగా ఉన్నటువంటి వారికి ఎప్పటి నుంచో ఉద్యోగం చేస్తున్నటువంటి వారిని తొలగించకూడదని చెప్పేసి, ముఖ్యంగా ఎవరైతే ఈఓఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తున్నారో, టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ తీసుకోదలుచుకున్నారో ఆ ఏజెన్సీలు అన్నిటికీ కూడా ముందుగానే తెలియజేస్తున్నాం. అందులో 50% లోకల్గా ఉన్నటువంటి వారిని, నిర్వాసితుల్ని మెయింటైన్ చేయాలి అని. ఇది కానీ మెయింటెనెన్స్ చేయకపోతే రేపు మేము ఖచ్చితంగా రాజకీయ ఒత్తిడికి లోనవలసిన పరిస్థితి వస్తుంది. రాజకీయంగా ఇక్కడ మాకు ఎందుకంటే పొలిటికల్ మైలేజ్ ఉండాలి. ఒక పని మీరు చేశారంటే పొలిటికల్ మైలేజ్ లేకుండా చేస్తే ఎంత చేసినా సరే ఈరోజు 14,000. విశాఖ జిల్లా పాత గాజువాక లంక మైదానంలో కొలువు తీరిన శ్రీ
సుందర వస్త్ర మహాగణపతి చింత 2.5 టన్నుల భారీ లడ్డు ప్రసాదాన్ని ఉంచారు. గాజువాకకు చెందిన బ్లూ హెవెన్, నైరా గోల్డ్ సంస్థల సహకారంతో తెనాలికి చెందిన మిర్చి స్నాక్స్ యాజమాన్యం దీనిని తయారు చేసింది. 5 రోజుల పాటు గణనాథుని చెంత ఉంచి ఆ తర్వాత భక్తులకు ప్రసాద వితరణ చేస్తామని ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ అధినేత కొసిరెడ్డి గణేష్ తెలిపారు. తొలుత కనితి రోడ్డులోని బ్లూ హెవెన్ వద్ద ప్రత్యేక పూజలు చేసి మినీ వాహనంపై లడ్డును ఉంచి ఊరేగింపుగా లంక మైదానానికి తీసుకొచ్చారు. దారి పొడవునా భక్తులు శివలింగాకారంలో ఉన్న లడ్డు ప్రసాదాన్ని చూసి తన్మయత్వం పొందారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ కోచ్ బీసీ రమేష్, మనోజ్, కౌశిక్, ఊరుకోటి కనకరాజు, కొసిరెడ్డి, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. లడ్డు డిస్ట్రిబ్యూట్ చేయాలంటే అడిగాడు. నేను వచ్చాను. హ్యాపీగా ఇన్ ద ఫంక్షన్ అటెండ్ చేశాను. దిస్ ఫెస్టివల్ పర్పస్లీ నేను వచ్చాను. రొంబ హ్యాపీ. నాకు హ్యాపీగా ఉంది. ఏం చేస్తాడు ದಿಸ್ ಈಸ್ ಕನ್ನಡದಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಹೇಳ್ತೀನಿ ಜೊತೆನಲ್ಲಿ. ಇವರು ಒಳ್ಳೆ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ದೇವರ ಕಾರ್ಯಕ್ರಮ, ಸಮಾಜದ ಸೇವೆ, ಸಮಾಜ ಸೇವೆ, ಒಳ್ಳೆ ಗುಡ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ಸ್ ಇದು. ನಮ್ಮ ಕಲ್ಚರ್ನ ಕಾಪಾಡೋದು ತುಂಬಾನೇ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಇದೆ. ಅದು ಮಾಡ್ತಾ ఇದ್ದಾರೆ. ఒళ్ళేదాగ్లి ಅಂತ ನಾನು ಹೇಳಿ. టీమ్ ఎలా ఉంది సార్? టోటలీ టీమ్ బాగుంది. ఎస్టర్డే నా పునేరి పల్టన్ లో ట్రై బ్రేకర్ లో లాస్ అయింది మ్యాచ్. అంటే టీమ్ ప్లేయర్స్ బాగున్నారు. 1 or 2 మిస్టేక్ అయింది. 1 or 2 మిస్టేకే నాకు బిగ్ అది ఎఫెక్ట్ అయింది. నెక్స్ట్ అది మేనేజ్ చేస్తారు. ప్రతి సంవత్సరం మన గాజువాక లంకా మైదానంలో జరుగుతున్న భారీ గణేష్ ఉత్సవాలు అందరికీ తెలిసిన విషయమే. అలాగే మన గాజువాక గణనాథుడికి ఎంత పేరు ఉందో, మన గాజువాక గణనాథుడికి పెట్టే ప్రసాదం లడ్డు కూడా అంతే పెద్ద పేరు ప్రతిష్టలు ఉన్నవి. గత 2014 నుంచి గాజువాకలో సుమారు 3 సార్లు భారీ లడ్డూలతో గిన్నీస్ వరల్డ్ రికార్డులో మనం ప్లేస్ సంపాదించుకోవడం జరిగింది. అదేవిధంగా గాజువాక గణేష్ ఉత్సవ్ 2025లో భాగంగా మనకి ఈ సంవత్సరం తెనాలికి చెందిన మిర్చి స్నాక్స్ వాళ్ళు ఈ సంవత్సరం మన గాజువాక గణనాథుడికి సుమారు 2.5 టన్నుల శివలింగం ఆకారంలో ఉన్న భారీ లడ్డూ ప్రసాదాన్ని కూడా ఈరోజు స్వామివారికి అందించడం జరిగింది. ఇది మనకి సుమారు వాళ్ళు 4 రోజుల పాటు మొత్తం నిష్ఠగా మన స్వామివారి
పూజా కార్యక్రమాలన్నీ జరిపించి అక్కడ నిష్టగా 4 రోజుల పాటు తయారు చేసి దీన్ని పూర్తిగా మిర్చి స్నాక్స్ వాళ్ళ డిజైనర్స్ దీన్ని రెడీ చేయించి శివలింగం ఆకారంలో ప్రత్యేకంగా ఈ రోజు గాజువాక సుందర వస్త్ర మహాగణపతి స్వామి వారికి ప్రసాద నైవేద్యంగా ఈరోజు పెట్టడం జరిగింది. సందర్శనలో ఇది సుమారు ఒక 5 రోజుల పాటు భక్తులందరికీ సందర్శన యాత్ర ఉంచడం జరుగుతుంది. తర్వాత భక్తులందరికీ కూడా నైరా గోల్డ్ వాళ్ళు మరి బ్లూ హెవెన్ వాళ్ళు దీన్ని ప్రసాదంగా భక్తులందరికీ పంచడానికి వాళ్ళు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి భక్తుల సందర్శనార్థం కూడా మన శ్రీ మహావిష్ణు స్వామి వారి పాదాల చెంత ఉంచి వినాయక స్వామి వారి దర్శనం చేసుకుని వెంటనే లడ్డు దర్శనం చేసుకునే విధంగా లడ్డు మన ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుందండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాజువాక తెదేపా కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియా సమావేశం. గాజువాక లంక మైదానంలో కొలువు తీరిన శ్రీ సుందరి వస్త్ర మహాగణపతి చెంత 2.5 టన్నుల భారీ లడ్డు. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.